సాయి నీ పెళ్ళట్లేదు మా పెళ్ళి అలా అయినా కానీ నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో ఒకడు పెళ్ళైన కూర్చున్నాడు అనుకో, ఆడి సంసారం సడదింగుతారు, వీళ్ళు సడదింగుతారు. చెప్పురా పెళ్ళట్లేదు చెప్పు, నువ్వు చెప్తావే నీకు ఫ్లో ఉంటది కదా. శేష చెప్పమా వీడు పెళ్ళట్లేదు 3 years బ్యాక్ అనుకుంటారా. అయితే ఫుల్ వర్క్ లో ఫుల్ బిజీ ఉన్నా. ఫోన్ చేసిండు, మామ అర్జెంట్ మచిలీపట్నం రావాలా అన్నాడు. మచిలీపట్నం అంటే బేగంపేట, హైదరాబాద్ బేగంపేట దగ్గర అనుకున్నాడు. హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు. ఎందుకు రా అంటే పెళ్ళి అన్నాడు. పెళ్ళి ఎవడ పెళ్లి నేనెందుకు వస్తా అంటే నా పెళ్ళి అన్నాడు. 4 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి పాట పాడుకుంటూ తిరిగావు కదరా అని అడిగా. లేదురా 4 రోజులు పెళ్ళట్లేదురా నీకు అని షాక్ నేను. సరే కదా అని చెప్పి ఈడికి ఫోన్ చేసిన, ఈడికి మణిగాడికి ఫోన్ చేశా, మామ ఆడు పెళ్ళంటరా వెళ్ళాలరా. వీళ్ళు వస్తానని చెప్పలేదు, నాటకాలు చాలా దొబ్బారు. సరే వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, వెళ్ళక తప్పదు ఇక తప్పదు. సరే అని చెప్పి నేను గ్రూప్ లో గట్టిగా ఒక్కొక్కరిని దమ్ చేసి గుర్తుంది అప్పుడు. సరే అని చెప్పి ఈడు మణిగాడు సరే అని చెప్పి లాండ్రీ కార్ తీసుకున్నాం. అదే కార్ ఏడు వచ్చింది అప్పట్లో లాంగ్ డ్రైవ్. అప్పుడే జాబ్ లెక్క పైసలు కూడా తమరే పంపించారు. అవును. సరే అని చెప్పి కార్ ఎక్కాము, హడావిడికి వెళ్ళాం. మావాడు పెళ్లి గ్యాంగ్ లో డాన్స్ గీసులు అసలు కార్ వెళ్ళినప్పుడు బాగుంటా అక్క. మా అమ్మ ఫస్ట్ స్టెప్ నేను ఇట్లా వేస్తాను, వాడేమో ఇట్లా వేస్తాను స్టెప్పులు. సరే అని చెప్పి కాదు ఇదంతా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెళ్ళైనా చూసిర్రు ఆ టైంకి? ఏడ చూసాం రా, వెళ్ళాము.